ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 11 మంగళవారం చతుర్దశి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం. ఈరోజు మాస శివరాత్రి, శివ పూజకు శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే ఈ రోజు నుంచి గురు మూఢమి తొలగిపోతోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. అధికారుల యొక్క పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, మీకంటే చిన్నవారి సహకారం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాలు అందుకుంటారు. భూ వాహన లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. పంచమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు మంచి లాభాలు వస్తాయి. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. స్త్రీలతో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలమ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల బదిలీలు కానీ, స్థానచలనం కానీ, ఇబ్బంది కలిగించేటువంటి ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. అధికారులతో, తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి, పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఈరోజు బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి.
విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరున్న వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. పనిభారము, ఖర్చులు పెరుగుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. పసుపు వర్ణపు పనులను గురువులకు నైవేద్య సమర్పణ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా ఉంటాయి. నిరాడంబరంగా విజయాలు సాధించుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలన్నీ కూడా అందుకోలేకపోతారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపార నష్టము, అసాధారణ పరిస్థితులు, అసౌకర్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార లావాదేవీలంతా కూడా మీకు సహకరిస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తుంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. మాట్లాడేటప్పుడు స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల మనస్పర్ధలు, అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బలను బాగా ఉడికించి లేక బాగా నానబెట్టి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. పోటీ ప్రపంచంలో కూడా విజయాలు సాధించుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ పరీక్షలో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపార లాభాలు, అవకాశాలు అందిపుచ్చుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేసుకోండి. పసుపు వర్ణ పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవ మర్యాదలను అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసేటప్పుడు మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.